అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్లో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. రాజధాని నిర్మాణ పనులు 30 రోజుల్లో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రాజధాని నిర్మాణానికి మొత్తం 31,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 16,000 కోట్లు మంజూరయ్యాయని అధికారులు వివరించారు. మరోవైపు పలువురు మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోతూ ఉండడం, మంత్రులు సక్రమంగా సాంకేతికతను వినియోగించుకోకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాను మంత్రుల పనితీరును ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని చెప్పారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వస్తే ఎంతసేపు పెండింగ్లో ఉంటుందో తనకు తెలుసని చంద్రబాబు అన్నారు. కొంతమంది ఇన్ఛార్జి మంత్రులు ఇంకా జిల్లాలకు వెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు పాలసీలు లోతుగా చదువుకోవాలని చంద్రబాబు సూచించారు. కొంతమంది అసలు అధ్యయనం చేయడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల చైర్మన్ల పదవీ కాలం 4 ఏళ్ల నుంచి 2.5 ఏళ్లకు తగ్గించాలని వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ తిరస్కరించింది. ఏపీ కేబినెట్లో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిశాక ఢిల్లీ పరిణామాలు, తాజా అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్లో జరిగిన పరిణామాలను ఫోన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి నారా లోకేష్ కు వివరించారు.